పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. యోహాను 15:12. గాస్పెల్ వర్స్ ఆఫ్ ద డే. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితంలో మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పించుకుందాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం వచనములు 21 నుండి 26 వరకు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతట ఇస్కారియోతు కాని యూదా, ప్రభూ, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకొనుటకు ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీ యొద్ద ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ, మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలపునకు తెచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా, ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో వారు నన్ను ప్రేమించిన వారు, మిమ్మల్ని ప్రేమించిన వారు మీ తండ్రి ప్రేమకు పాత్రులగుతారు అని చెప్తూ ఉన్నారు. మీ ప్రేమకు, తండ్రి ప్రేమకు పాత్రులైన వారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు పొందుకుంటారని కూడా ఈరోజు వచనంలో స్పష్టమవుతుంది ప్రభువా. ఓ క్రీస్తు ప్రభువా, మిమ్మల్ని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము. మీరిచ్చిన ప్రేమ ఆజ్ఞను పాటించడంలో మాకు మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. సర్వేశ్వర, మిమ్మల్ని సంపూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించడానికి మాకు మీ అనుగ్రహాన్ని దయచేయండి. మా పొరుగు వారిని కూడా ప్రేమించుటకు మాకు అనుగ్రహాన్ని పాలించండి ప్రభువా. మీ ఆజ్ఞలను పాటిస్తే ప్రభువా, మీ సన్నిధి మాకు ఉంటుందని మీరు స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రభువా. మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం ప్రభువా. మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని మాకు ప్రసాదించండి ప్రభువా. మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మాకు మీ గురించిన సత్యాలు బోధపడులాగా అనుగ్రహించండి ప్రభువా. మీ గురించి ఇంకా తెలుసుకోవటానికి, మీ వాక్యాన్ని చక్కగా ధ్యానించటానికి మీ పవిత్రాత్మ శక్తిని, వరమును మాకు అనుగ్రహించండి ప్రభువా. మా కుటుంబాలను దీవించండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో, శాంతి సమాధానంతో, సంతోష చిత్తంతో మమ్మల్ని ఆశీర్వదించి
మీ కృపయందు, మీ కాపుదల యందు, మీ భద్రత యందు మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచండి ప్రభువా. మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ ఉండునుగాక. మా ఈ ప్రార్థనను యేసు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మరి మాత మా కొరకు ప్రార్థించండి.